మాది తుంగతుర్తి నియోజకవర్గం మందుల సామ్యాలు ఎమ్మెల్యే. ఓకే. మాది కూడా మా పక్కన మా వాళ్ళది అయినాయి. మాది కాలే 70,000 ఉన్నా. అదే ఎందుకని ఏంది పరిస్థితి ఇట్లా కొంతమందికి అయినాయి, మాలాంటి వాళ్ళకు 70,000 ఉన్నా గానీ కాలేదు. 2 లక్షలు ఉన్న వాళ్ళకి చాలా వరకు అయినాయి గానీ ఈ విధంగా. ఓకే, ఇప్పుడు నిన్న 15 ఆగస్టు 15 రోజున 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుడుతున్న మూడో విడత ప్రతి ఒక్కరి ఖాతాలో పడతాయి అన్నారు. ప్రస్తుతం 2 లక్షలకు సంబంధించి మీ దగ్గర మీ ఊర్లలో ఏం చర్చ నడుస్తుంది? చర్చ అదే చాలా వరకు కాలేదండి. అయ్యే వరకు అయింది, ఇంకా చేస్తే మంచిది. ఓకే, ఇంకా చేయాలి, చాలా మందికి కాలేదు. ఎస్. ఓకే, సో మరొకరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో. ఎస్, ప్రతి ఒక్కరు చెప్తున్నారు 70,000 రూపాయలు ఉన్నాయి, లక్ష లోపున ఉన్నప్పటికీ కూడా మా రుణమాఫీ జరగలేదు. మూడో విడత కంప్లీట్ అవుతా ఉంది. మూడో విడత 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ఖాతాలో డబ్బులు జమ చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి మేమేం పాపం చేశామంటూ రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో, ఎస్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కోస్గి మండల్. ఏంటి రుణమాఫీ అయిందా? మీ ఫోన్ వాల్యూమ్ తగ్గించండి దయచేసి. హలో 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 అన్నా, మీ ఫోన్ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో, తగ్గించలేమన్నా. ఏంటి మీ సమస్య ఏంటి? ఇంతవరకు లిస్ట్ కూడా రాలేదు. ఏది 2 లక్షలకు సంబంధించా? 2 లక్షల లిస్టు రాలేదు. ఇంతకు ముందు రేషన్ కార్డు చెప్పిండు కదా ముఖ్యమంత్రి. ఎన్నిసార్లు చెప్పిండు? 10 సార్లు చెప్పిండు. బట్టి విక్రమార్క చెప్పిండు, తుమ్మల చెప్పిండు. రేషన్ కార్డు ప్రాతిపదికన లేదు, బుక్ ప్రాతిపదికన అని చెప్పిండు కదా. మళ్ళా అది మాట్లాడాలని లేరు. అసలు మీరు కూడా ప్రభుత్వానికి సూచన చేస్తలేరు. మేము మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన నిలబడుతున్నాము. మొదటి నుంచి కూడా రేషన్ కార్డుకు అన్ని లింకప్ అయి ఉన్నాయి. ఖచ్చితంగా రేషన్ కార్డు ముందు జారీ చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ సమస్యను అందరు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమస్యను ఐడెంటిఫై చేసి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ప్రధానంగా తొలి వెలుగు ద్వారా డిమాండ్ చేస్తున్నామండి. రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుతున్నాడు. ఓకే, ఎట్లా మాట్లాడుతుండు? మళ్ళా రుణమాఫీ హరీశ్రావు రాజీనామా చేయమంటున్నాడు. లిస్టు రాలేదు ఇంతవరకు ఊర్లకు. లిస్ట్ రాలేదు? అయితే రాలేదు. ఏమైనా మెసేజ్ వచ్చినాయా ఫోన్లో, అకౌంట్లో పైసలు పడ్డట్టు? మెసేజ్లు ఏమీ లేవు. అనవసరంగా డబ్బా కొట్టుకుంటున్నారు. ఓకే, అసలు రుణమాఫీ రేషన్ కార్డు ప్రాతిపదికన లేకుండా చేయమానండి. చెప్పిన మాట ప్రకారం అది చేయమానండి. ఎస్, ఖచ్చితంగా మీ సందేశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తానండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.